జానకి కత్తందుకో జానకి. నీ కెప్టెన్సీ ఏంట్రా? కొత్త వాళ్ళు వస్తే చాలు కెప్టెన్సీ కొట్టేయడం చూస్తా. ఒకవేళ ఏమైనా తేడా జరిగింది అనుకో మీడియా వాళ్ళు అసలు చూడండి 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 ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. తిట్టుకున్నా పర్లేదు, మరి అది లోటు రాకుండా చూడరు. అలాగే ఇప్పుడు నాకు 3 కత్తులు ఇస్తారా, ఒక కత్తి ఇస్తారా? 3 కత్తులు మేము ఉన్నప్పుడు నీ కత్తి ఎందుకు పూజితా? జానకి కత్తందుకో జానకి. 3 కత్తులు మేము ఉన్నప్పుడు నీ కత్తి ఎందుకు? మంచి ఫ్లోలో ఉన్నారు అబ్బాయి అందరూ. అసలు నా బర్త్డే ఇలా ఉంటుంది అనుకోలేదు. అరే టేబుల్ మర్చిపోయాం రా. ఒక పని చేద్దామా, నేను వెళ్ళి అక్కడ దాని మీద కూర్చుంటా, దాని మీద 3 కేకులు కొత్త కారు పూజిత. బ్యాక్గ్రౌండ్ లో డిజైటిల్ కొట్టు కొట్టు అని మ్యూజిక్ వేస్తారా? అప్పుడు కరెక్ట్ గా పట్టేసావా? పట్టేసానండి, నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. కొత్త కారు మీద కూర్చో. సరే నువ్వు కూర్చో, కూర్చో. అంటే కొంచెం కష్టం. నీ కెప్టెన్సీ ఏంట్రా? కొత్త వాళ్ళు వస్తే చాలు కెప్టెన్సీ కొట్టేయడం చూస్తా. పూజిత కొట్టు కొట్టు కొట్టు. అంతే. ఇప్పుడు నేను 3 కేకుల్లో ఏ కేక్ ఫస్ట్ కట్ చేయాలి? నీ ఇష్టం. మళ్ళీ ఒక కేక్ కట్ చేస్తే ఒక కేక్ కట్ చేస్తే ఇంకొక 2 కేక్స్ ఫీల్ అయితే మరి కేక్ ఏడోకు, కళ్ళు తుడుస్తాం. ఆల్రెడీ ఇక్కడ బాటిల్ ఉంది, బాటిల్ లో నుంచి వాటర్ పడతాయి కిందకి. ఏడకుండా కళ్ళు తుడుస్తాం. అసలు ఇది ఏం బాటిల్? అదా సార్ గారు బాటిల్ ఎవరు పెట్టారు నాకు తెలియాలి ఫస్ట్. అంటే నాకు ఎప్పుడు ఇలా బాటిల్స్ చూడడం ఒకటి, ఆ బాటిల్స్ కలెక్షన్ చూడడం ఒకటి, ఇంకా ఎవరైనా పార్టీలు చేస్తుంటే కూర్చొని చూడడం ఒకటి. నేను ఈసారి పూజిత బర్త్డేకి, వచ్చే బర్త్డేకి మళ్ళీ ఇప్పుడైతే అయిపోయింది కదా, వచ్చే బర్త్డేకి బాటిల్స్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తాను. బాటిల్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తా, అప్పుడు బాగుంటచ్చు. ఇంకొకటి ఎవరైనా పార్టీ చేసుకుంటుంటే అక్కడ వద్దు, మరి బాగోదబ్బా అక్కడ. కాదు, ఎవరైనా పార్టీ చేసుకుంటుంటే వాళ్ళు పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎలా మారుతారో చూడాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. చాలా ఇష్టం నాకు. పార్టీలోకి మారిన తర్వాత నువ్వు ఇప్పుడు పార్టీలో లేవా? అంటే ఆ పార్టీ కాదు, నేను అది ఈ పార్టీ. ఓకే, ఈ పార్టీ గోల్డ్ కలర్ పార్టీ. ఇది పూజిత పేరుంది కాబట్టి పూజిత. నో, మాది చాలా పద్ధతి గల కుటుంబం. ఓకే ఓకే ఓకే. మాది చాలా పద్ధతి గల కుటుంబం. మమ్మల్ని ఎనీవేస్ హ్యాపీ బర్త్డే. థాంక్యూ, కేక్ కట్ థాంక్యూ సో మచ్. ఏ కేక్ నువ్వే. ఈ రియాక్షన్ బాగుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే కల్లా అక్కడ ఉంది మొత్తం మెరుపులన్నీ నాకేనా? 1 2 3 అలా కేక్ కి దెబ్బ తగిలినట్టు కట్ చేయాలన్నమాట, ఎందుకంటే కేక్ కూడా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి. ఇన్ని చావు తెలివితేటలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి బాబు? ఓ నో, ఇది ఇప్పుడే తెలుసుకున్నాం మేము. తినాలి. మేము చాలా పద్ధతిగా నా చేస్తున్నాం. బర్త్డే వస్తే నాకంటే ఎక్కువ మా మమ్మీ భయపడుతుంది, ఎందుకంటే కేకులు అందరూ వచ్చి ఫస్ట్ మా మమ్మీకి పెడతారు అని చెప్పేసి. మా మమ్మీకి చాక్లెట్స్ ఇట్లాంటివి నచ్చు. అవును, బర్త్డే అంటే కేక్ కొట్టడాలు పోయడాలు ఉంటాయి కదా, స్కామ్. అది మూత మూసినదరా? మనం దోస్తులం కదా. చెట్టు మీద కోతులు ఏమమ్మా? చెట్టు మీద లేవమ్మా కోతులు. ఇదే మనం దోస్తులం కదా. ఐ లవ్ యూ. అందుకే పోయించుకోవద్దు. రేపు మనం పెద్ద దావా చేసుకుందాం. ఇప్పుడు ఈరోజు కొట్టుకున్నాను అనుకో, రేపు తలస్నానం చేయడంలో ఏం చూస్తున్నావు? ఆంటీ నేను కేక్ రాయడం. చల్లగా ఉంది కేక్. అంత లావుగున్నానా నేను? అయితే చేయాలన్నమాట. డీజే కొట్టు కొట్టు కొట్టు. అదే ఏంటిది? డీజే కొట్టు కొట్టు.
నేను నీకు పెట్టాలి వాటరే. పూజిత ఒక నిమిషం. మొత్తం అరే వీడేంటి పాపడి పిల్ల పెడుతున్నాడు? మొత్తం పాపల పిల్ల సెట్ చేస్తా. అదే బాగా తెలుస్తుంది విజయ్. హ్యాపీ బర్త్డే. అందరు తినిపిస్తుంటాం తాపెట్టలు తాగు పూజ హ్యాపీ బర్త్డే మొత్తం ఫుల్ బాటిల్. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? సూపర్ ఈ బాటిల్ పడిపోతుంది పూస్తా. లెమన్ స్పూన్ అన్నట్టుంది నాకు, అది అలా పెట్టుకొని తిరుగుతుంది. 5. ఓకే మీ బర్త్డే రోజు నీ కార్ నువ్వు డ్రైవింగ్ చేయాలని లాగుంది అనుకుని ఏమైనా అనుకుంటున్నారేమో. ఏం లేదు, లోపల ఏం లేదు, ఖాళీగానే ఉంది. కాదు, నీ బర్త్డే రోజు నీ కారు నువ్వు డ్రైవింగ్ చేయాలని చూడాలను. నేనా? అసలు ఇప్పుడు ఏదో బాటిల్ పెట్టాను ఇక్కడే పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఇది డ్రింక్ చేసినందుకు నేను డ్రైవింగ్ చేసిన నన్ను ఆపేస్తే అమ్మో పాయింట్ నోట్. ఒకవేళ ఏమైనా తేడా జరిగింది అనుకో, మీడియా వాళ్ళు అసలు చూడండి 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 ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. చూస్తూనే ఉండండి. పోలింగ్ తాగి నడిపిందా తాగకుండా కొంచెం తాగి నడిపిందా ఎక్కువ తాగి నడిపిందా అది వీకెండ్. ఎంత బర్త్డే అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా తాగి నడుపుతున్న ఆర్టిస్టులు గృహలక్ష్మి ఫ్రేమ్ దివ్య వాళ్ళు పెట్టడమేమో కానీ మన ఎక్స్పెక్టేషన్ భారీ లెవెల్ లో ఉంటాయి. వచ్చిందండి వయ్యారి. ఒకవేళ నేను ఏమైనా స్కామ్ చేస్తే కూడా ఫేమ్ అవ్వడానికి ఇంకా నేనే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇది, ఫాలో కూడా అవ్వండి అని చెప్తాను నేను. ఇంకా పూజిత కేక్ ఛాలెంజ్ చేద్దామా? కేక్ మొత్తం తినేయాలి. ఎవరు? అంటే ఓకే. నేనైతే పక్కన ఉన్నాను. కావాలంటే విజయ్ ఉంటాడు, లేదంటే పూజిత ఒక్కటే. పూజిత బర్త్డే నా కార్ లో టిష్యూ పేపర్లు కూడా లేవు. అంటే బర్త్డే గర్ల్ కి ఏమైనా స్పెషల్ ఫీలింగ్ ఉండాలి కదా అని. నన్ను అక్కడ ఎవరో పిలుస్తారు. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? అమ్మో కేక్ చేస్తున్నా చూడు ఇలా పెట్టాలి. చాలా తప్పు చారు గారు, మీరు ఏదైతే చేస్తున్నారో తప్పు. ఓకే అమ్మో కేక్ అంటారు. కాదు, పూసి తుడవటం కాదే, టిష్యూలు తీసుకోండి. టిష్యూలు వద్దా? నా మొహాన్ని ఏంటి సార్ ఇలా ఇద్దరు ముగ్గురు గుర్తుపట్టారు సార్. అమ్మ సీరియల్ ఆఫ్ చేస్తుందండి. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇప్పుడు ఇలా చూసి అమ్మాయికి పిచ్చి పట్టింది. సీరియల్ ఆఫ్ చేసి అమ్మాయి కనుకుంటారు. ఏం నడుస్తుంది సార్? అమ్మో బాబాయ్, అందరు కలిసి పెద్ద స్కామ్ వేశారు. చారి గారు, నేను ఎక్కడికి వెళ్ళి 2 చేతులు జోబు పెట్టుకుని అక్క నిన్ను నీ దగ్గరికి ఎవరైనా రావాలంటే నన్ను దాటుకొని రావాలి. నీ మొహం చూస్తుంటే ఎందుకు పాపం అట్లేదు తమ్ముడు, వచ్చిన పీకేది ఏం లేదు కదా. హోలీ హోలీ కేక్ హోలీ రోజు మాకు కేక్ తో హోలీ. అది అందరు అమ్మ బాబాయ్ ఎవరు తగ్గేదలా ఉన్నారు ఇక్కడ. నా గిఫ్ట్ ఏంటి? నీ బర్త్డే కేక్ రాపిస్తున్నా. నా బర్త్డే వస్తుందని నేను 2 వీక్స్ నుంచి చికెన్ మానేసి మరి నా పింపుల్స్ ని తగ్గించుకున్నాను. రేపు పింపుల్స్ వస్తే ఎవరు హూ ఇస్ రెస్పాన్సిబుల్ అయితే? సో అలా కార్ డెలివరీ తర్వాత కార్ పూజ కూడా చేయించామన్నమాట. చాలా చక్కగా జరిగింది. అండ్ కొత్త కార్ కొన్నప్పుడు లేదా కొత్త వెహికల్ నాకు కొన్నప్పుడు పూజ కంపల్సరీ కదా. అండ్ ఇది కూడా నా బర్త్డేలో ఒక బెస్ట్ పార్ట్ అనమాట. పొద్దున్నుంచి కొంచెం బిజీగా ఉండి గుడికి వెళ్ళలేకపోయాను. బట్ ఇలా కార్
పూజ కోసం నేను వెళ్ళి హ్యాపీగా దేవుడి దర్శనం కూడా చేసేసుకున్నాను అనమాట. బర్త్డే రోజు దేవుడిని కంపల్సరీ దర్శనం చేసుకోవాలి కదా. పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తానో అది కూడా చూసేయండి. బర్త్డే ఎండింగ్ అంటే అది కూడా వేరే లెవెల్లో ఉండాలి కదా, సో అసలు తగ్గకూడదు మనం. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానో చూసేద్దాం. వీళ్ళందరూ కలిసి ఏదో ట్రై చేశారు నా కోసం. వావ్, ఏముంది? పడిపోతే అదే పేరుతో కలిసి చెప్పు. మీరేమన్నా ఫ్రాంక్ ప్లాన్ చేస్తున్నారా? ఫస్ట్ వచ్చినప్పుడు ఏమో హ్యాపీ బర్త్డే అని అరుస్తారు, తర్వాత ఏమో ఒక టప్ అని పిలుస్తారు, ఇంకొకసారి ఏమో కారు ముందుకెళ్ళిపోతుంది అన్నట్టు పెడతారు. ఏంటి నన్ను అసలు అమ్మా ఇప్పుడు నీకు అసలైన సిసలైన అసలైన సిసలైన ఆనందం అన్నా. అవును, అందరికి బాబు మమ్మీ హర్ష అన్నకైతే టిష్యూ కట్టుకొని తెలుసా? నాకు తెలియదు టిష్యూ కట్టుకొని తుడవాలని. తిట్టుకున్నా పర్లేదు, మర్యాద లోటు రాకుండా చూడరు. అలాగే